ఆల్మోస్ట్ 26 సంవత్సరాల తర్వాత అయితే బీజేపీ అధికారంలోకి రాబోతుంది ఢిల్లీలో అయితే అండి. ఇంత సుదీర్ఘం పాటు ప్రతిపక్షంలో ఉంది. బీజేపీ పార్టీ అయితే ఇన్ని రోజులకైతే ప్రతిపక్షంలో కూడా కాదు, చాలా దారుణమైన ఓటమినైతే చూసింది. కానీ రీసెంట్‌గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్‌లో మంచిగా సీట్లయితే జీరోస్ కొట్టేయడం చూసాం. అంటే క్లీన్ స్వీప్‌గా కొట్టేయడం చూసాం. 7 సీట్లకి గెలవడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ముఖ్యమంత్రి ఎలక్షన్‌లో దాదాపు ఖరారైపోయింది. దాదాపు 48, 50 సీట్ల దగ్గరికైతే రాబోతుంది. బీజేపీ గెలుపు అయితే ఖాయం కాబోతుంది. మరి చూద్దాం మరి ముఖ్యమంత్రికైతే చాలా మంది రేస్‌లో ఉన్నారు. పరమేశ్వర్ వర్మ కూడా గెలవడంతోటి ముఖ్యమంత్రి రేస్‌లో ఆయన కూడా ఉన్నాడు. అమిత్ షాని కలవబోతున్నాడు. కానీ దాదాపు 26 సంవత్సరాల కల అనేది మళ్ళీ ఇప్పుడు నెరవేరింది. ఎందుకంటే వరుసగా ఈసారి మటుకు కేజ్రీవాల్ గెలిచాడంటే చాలా కష్టమైపోయేది. బీజేపీకి కూడా తలమానికంగా ఉండేది. ఎందుకంటే దేశం మొత్తం గెలుచుకుంటా వచ్చి కూటమిగా ఇక్కడ ఢిల్లీలో ఓడిపోతే కొంచెం నెగెటివ్ అయితే జరుగుతుంటూ ఉండేది. చూడాలి మరి. ఢిల్లీ ప్రజలైతే చాలా రోజుల తర్వాతైతే అధికారాన్నయితే మార్చారు. బీజేపీకైతే అప్పజెప్పబోతున్నారు. చూడాలి. ప్రస్తుతానికైతే మరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే బీజేపీ విజయం 100% అయిపోయింది.